తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడంపై చర్చ క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాత్రం అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకపై మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. మరోవైపు పార్టీ నేతలు సైతం కేసీఆర్ సమయం వచ్చినప్పుడు వస్తారని, ఎవరో రమ్మని అడిగితే రారని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికే కేసీఆర్ అవసరం లేదని, తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో సహా కేబినెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కేసీఆర్ కు విజ్ఞప్తులు చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడంపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాత్రం అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకపై మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. మరోవైపు పార్టీ నేతలు సైతం కేసీఆర్ సమయం వచ్చినప్పుడు వస్తారని, ఎవరో రమ్మని అడిగితే రారని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికే కేసీఆర్ అవసరం లేదని, తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో సహా కేబినెట్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని కేసీఆర్ కు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అయితే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్న గులాబీ బాస్ కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరు కావడంపై పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. ఆదివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాత్రం అసెంబ్లీ మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకపై మాత్రం స్పష్టంగా ప్రకటించలేదు. మరోవైపు పార్టీ నేతలు సైతం కేసీఆర్ సమయం వచ్చినప్పుడు వస్తారని, ఎవరో రమ్మని అడిగితే రారని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మొత్తంగా కూడా సంవత్సర కాలం పూర్తి చేస్తున్న సమయంలో మరి ఇదే సమయంలో శీతాకాల అసెంబ్లీ సమావేశాన్ని కూడా నిర్వహిస్తుంది ప్రభుత్వం. మరి ఇందులో భాగంగానే డిసెంబర్ 9న జరిగేటువంటి ఈ వింటర్ సెషన్ ప్రారంభమైతే కానుంది. మరి ఈసారి శాసనసభ సమావేశాలు చాలా హాట్ గా జరిగినట్టు కూడా తెలుస్తుంది. మరి కాంగ్రెస్ సర్కార్ గత 12 నెలలుగా అంటే సంవత్సర కాలంలో పాలనలో బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలన చేసినటువంటి చేయలేనటువంటి పనులన్నీ కూడా మేము 12 నెలల్లో పూర్తి చేయడానికి ఇంకా సిద్ధంగా ఉన్నాం అనేటట్టుగా చెప్పడానికి పూర్తిగా రంగం చేస్తుందని చెప్తుంది. అలాగే ఈసారి సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా
వస్తారా రారనే దానిపై కూడా ఒక సంశయం నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి తప్పనిసరిగా రావాలి, ఆయన సలహాలు ఇవ్వాలి, ప్రశ్నించాలి, మాట్లాడాలి, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలి అనేది మొన్న మధ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరి దీని నేపథ్యంలోనే డిసెంబర్ 29 అంటే నేడు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ కూడా ఉన్న నేపథ్యంలో నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కేసీఆర్ ను ఆహ్వానించడం జరిగింది. మరి ఈ రెండు నేపథ్యాలు, ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ దానికి గెస్ట్ గా మరి వస్తారా రారా అనే దానిపై ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే రారనే స్పష్టమైతే తెలుస్తుంది. ఎందుకంటే నిన్న మాజీ మంత్రులతో కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీతో అందరితో కూడా నిన్న ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశం హైదరాబాద్ లో కనుక కొనసాగించినట్టుంటే, పార్టీ కార్యాలయంలో కొనసాగించినట్టుంటే ఖచ్చితంగా ఆయన కూడా అసెంబ్లీ సమావేశంలోకి వచ్చేవారు. లేదు, ఇదంతా కూడా ఫామ్ హౌస్ లోనే ఇదంతా ఏర్పాటు చేశారు కాబట్టి అక్కడి నుంచే దిశానిర్దేశం చేశారు. అదే ఇటు ప్రభుత్వాన్ని ఎలా ఇరకాన పెట్టాలి, గత వారు చేసినవి ఎలా ప్రజలకు తీసుకెళ్లాలి, అలాగే కాంగ్రెస్ పాలనలో మొత్తంగా రైతుల గురించి కావచ్చు, విద్యా విషయంలో కావచ్చు, మొత్తం భూసేకరణ అంశాల్లో కావచ్చు, ఇవన్నీ అంశాల్లో కూడా ప్రభుత్వం చేసినటువంటి విషయాలన్నిటి కూడా ప్రజలకు తెలియజేయాలి అసెంబ్లీ సాక్షిగా అనేటట్టుగా నిన్న ఆయన దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, అలాగే సందేహాలు మొత్తం అందరూ కూడా కేసీఆర్ వస్తారా రానే దానిపైన అయితే ఒకవైపు సంశయం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. మరి సెక్రటరియట్ లో నేడు తెలంగాణ విగ్రహ ఆవిష్కరణ ఒకే రోజు ఉండడంతో మరి సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేనట్టుగానే కనిపిస్తుంది. చంద్రన, ఒకవేళ కేసీఆర్ అసెంబ్లీ అడుగు పెడితే మాత్రం ఎస్ మహేందర్ రెడ్డి, అంటే మనం చూసుకోవచ్చు ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ అవసరం లేదని, తాము సిద్ధంగా ఉన్నామని ఇండైరెక్ట్ గా రారు, కేసీఆర్ రారు, ఆయన సైన్యం మేము ఉన్నామని చెప్పేసి ఇండైరెక్ట్ గా చెప్పారనుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీలో పోరాడడానికి చాలా అంశాలు ఉన్నాయి. ఎందుకంటే ధాన్యం కొనుగోళ్లు, లగచర్ల ఘటన, గురుకులాల్లో ఫుడ్ పాయిజనింగ్, ఈ అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని అస్త్రాలతో సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వస్తే బాగుండు, కేసీఆర్ మా సైడ్ ఉండి పోరాడితే బాగుండు అనే అంశాలకు సంబంధించి కేసీఆర్ ఇండైరెక్ట్ గా రారు అనే సంకేతాన్ని ఏమన్నా బీఆర్ఎస్ నేతలు ఇస్తున్నారా? ఒక అసెంబ్లీలో ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారానికి వచ్చినటువంటి కేసీఆర్ తర్వాత ఆయన సమావేశాల్లో అయితే పాల్గొనలేదు. మరి ఈసారి ఆయన శీతాకాల సమావేశాలను వస్తారా? మరి రావాలి ఖచ్చితంగా. ఆయనకు 10 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. మరి ఒక బాధ్యతమైనటువంటి పదవులను కొనసాగారు. ఇప్పుడు అదే బాధ్యతగా తాను ఏదైతే సాధించాడో, ఏదైతే చేశానని చెప్తున్నాడో అదే బాధ్యతగా మరి కాంగ్రెస్ పాలనలో సంవత్సర కాలం పాటు మేము చేయలేనివి ఏమైతున్నాయో మరి అవి కూడా ప్రజలకు చెప్పాలి. మరి అలాగే సలహాలు సూచనలు ఇవ్వాలి. అసెంబ్లీలో కూడా మాట్లాడేదానికి పూర్తిగా సమయం కూడా ప్రతిపక్ష పార్టీలకు కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో గత సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలేని పక్షం మరి ఈసారి అయితే వస్తారా రానా అనే దానిపైన ఒక సంశయం నెలకొన్న పరిస్థితి చూస్తున్నాం. మరి నిన్న ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఆయన ఇటు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. మొత్తంగా 12 నెలల కాలంలో ఏదైతే కాంగ్రెస్ చేసినటువంటి వాటి, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే అన్నారు కేసీఆర్ మార్క్ అనేది తెలంగాణ రాష్ట్రంలో తొలగిస్తామనేది అంటున్నాడు. మరి 10 ఏళ్ల కాలంలో తాము ఏం చేశారో, ఎలా ముందుకెళ్ళామో, ప్రజలకు ఏ విధంగా దగ్గర అయ్యామో ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలన్న బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీ వేదికగా మనం చేసిన పనులు, కాంగ్రెస్ పార్టీ 12 నెలల్లో చేయలేని పనులు, అలాగే వీటన్నిటిపైన ఇచ్చిన హామీలు ఇవన్నిటి కూడా ఎండగట్టాలి. ఖచ్చితంగా ఆ రకంగా మీరు సిద్ధంగా ఉండాలని నిన్న ఇటు మండలిలో ఎమ్మెల్సీలకు అలాగే ఇటు ఎమ్మెల్యేలకు అందరూ కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇప్పుడు నేడు అసెంబ్లీకి మరి రావాలి. ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి కేసీఆర్ ఎక్కడో ఉండి రాజకీయాలు చేయడం కాదు, అసెంబ్లీలోకి రావాలి, మాట్లాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు సూచనలు ఇస్తూనే ఒకవైపు ఛాలెంజ్ ఇస్తున్నట్టుగా మనం మాట్లాడడం చూసాం. మరి వీటన్నిటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి అసెంబ్లీ సమావేశాలకు వస్తారా రారా అనేది అయితే ఒక క్వశ్చన్ మార్క్ అనే ఉంది. ఒకవేళ నేటి నుంచి రాకపోతే మాత్రం, ఒకవేళ ఇటు వీరు ప్రధానంగా ఏమున్నా సరే బీఆర్ఎస్ నేతలు ఏ ఒక్క ప్రశ్న సంధించినా మీరు కాదు, ఇక్కడ ఎవరైతే పరిపాలించిన వ్యక్తి ఉన్నారో ఆయనే రావాలి. ఖచ్చితంగా ఇదొక్కటే క్వశ్చన్. ఇటు ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు దాదాపు ఇటు బీఆర్ఎస్ అలాగే బీజేపీ అన్నిటి దగ్గర కూడా 1,00,000 ప్రశ్నలు ఉండొచ్చు. కానీ ప్రతి దానికి కూడా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని ఇటు కాంగ్రెస్ పార్టీకి మాత్రం అడిగే అవకాశం ఉంది. అలాగే తాము చేసినటువంటి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, రైతులకు 50 లక్షల రుణమాఫీలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ప్రజలకు చెప్పాలి. 12 నెలలుగా బీఆర్ఎస్ పార్టీ చేయలేనివన్నీ కూడా మేము చేశాము, ఆ రకంగా ప్రజలకు దగ్గర అయ్యాము, ఇంకా మున్ముందు చేయాలని చాలా ఉన్నాయి అనేటట్టుగా ఈసారి ఈ సభా వేదికగా ప్రజలకు వాళ్ళు చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క
బీఆర్ఎస్ కూడా ఏదైతే లఘుచర్ల ఘటన కావచ్చు, విద్యార్థుల ఫుడ్ పాయిజన్లు కావచ్చు, గురుకాల అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా తెర మీదకి తీసుకురావాలి. ప్రభుత్వం సంవత్సర కాలంలో ఎలాగే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఇటు రైతులు కావచ్చు, భూసేకరణ విషయంలో ఉన్నటువంటి గ్రామస్తులు లఘుచర్ల ఘటన అయితే మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇప్పటికీ పట్నం నరేందర్ రెడ్డి కూడా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరి ఈ రకమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా ఈసారి సమావేశాలు మాత్రం చాలా హాట్గా జరిగే ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వేల ప్రశ్నలతో ముందుకొస్తున్న నేపథ్యం, మరోవైపు బీజేపీ కూడా అదే రీతిలో దాదాపు నిన్న సరూర్ స్టేడియంలో మనం చూసుకున్నాం 6 గ్యారంటీలు 66 మోసాలు ఉండేటట్టుగా కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో చేసిన ఇవే, ప్రజలకు చేసింది ఒరుగుచ్చింది పెద్ద ఏమీ లేదు అనేటట్టుగా ఇటు బీజేపీ కూడా ఇప్పటికప్పుడు విమర్శిస్తూనే నిన్న ఒక సమావేశం దానికి అయితే అధ్యక్షుడు నడ్డాను కూడా వాళ్ళు పిలవడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి సభలో ఏ రకంగా ఉండబోతుంది అనే దానిపైన మాత్రం ఒక ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది. మరి మాజీ ముఖ్యమంత్రి అలాగే ప్రజాప్రతినిధి నేత కేసీఆర్ వస్తారా రారా అనే దానిపైన కూడా ఒక క్వశ్చన్ మార్క్ నెలకొంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహేందర్ రెడ్డి.